జనగామ జిల్లా వడ్లకొండ బైపాస్ రోడ్డులోని సర్వే నెంబర్ 123, 125లో ఉన్న 4 ఎకరాల 20 గుంటల భూమిలో గతంలో లేఅవుట్ చేసి వందల మందికి ఫ్లాట్లు విక్రయించారు. గత 15 సంవత్సరాల క్రితం అప్పులు చేసి కష్టపడి కొనుగోలు చేసిన ఆ ఫ్లాట్లపై ఇటీవల కొందరు తప్పుడు పత్రాలతో స్టేషన్ గణపూర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేసుకొని భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాజాగా ఒక వ్యక్తి కోర్టు ఆర్డర్ అంటూ పోలీసుల సమక్షంలో భూమి చుట్టూ కంచెలు నాటడంతో భూ బాధితులు పెద్ద సంఖ్యలో ధర్నా నిర్వహించారు. కంట్రోల్ బియ్యం తినే స్థితిలో ఉన్న తాము రూపాయి పోగు చేసి పట్టణానికి దగ్గరగా స్థలం కొనుగోలు చేశామని బాధితులు వాపోయారు. తమ ఫ్లాట్లను కాపాడాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకున్నారు. తమ ఫ్లాట్లను తమకు అప్పగించాలని బాధితులు డిమాండ్ చేశారు. 2001లో ముబారా సొసైటీకి అమ్మినాం. ఇంటి భూమిలో వారు ముబారా సొసైటీకి మెడికల్ కాలేజ్ రానందున వాళ్ళు ఇతరులకు అందరికీ అమ్మిన అట్టి భూమిపై వాళ్ళు ప్లాట్లు చేసి చాలా మందికి 15 సంవత్సరాల క్రితమే ఈ భూములు అమ్మినాక వాటి సొసైటీ వాళ్ళు చైర్మన్ మారి వేరే చైర్మన్ దొంగ చైర్మన్ అని పేరు పెట్టి వారితో రిజిస్ట్రేషన్ చేసుకొని దీని మీద పాస్బుక్లు రెవెన్యూ ద్వారా పాస్బుక్లు పొంది కోర్టు చెల్లి డమ్మీ ప్లాట్ ఫిజికల్ గా ఉన్న ల్యాండ్ ఓనర్స్ మీద ఫిజికల్ గా ల్యాండ్ మీద ఉన్న వాళ్ళ మీద కేసులు వేయకుండా డమ్మీ వాళ్ళ మీద మేము 2020 దాదాపుగా 15 సంవత్సరాల క్రితమే ఈ ప్లాట్ కొనడం జరిగింది. ఈ కొన్న 15 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఎవ్వరు రాలేదు, ఏ ఆబ్జెక్షన్ లేదు. మేము ఆల్రెడీ ఫినిషింగ్ చుట్టూ పక్కా ఫినిషింగ్ చేసుకున్నాం. వాళ్ళు ఎప్పుడో వచ్చి ఎవరికి తెలియకుండా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇప్పుడు నిన్న ఈ వారం రోజుల నుంచి వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అని పుకారు లేపి నేరుగా ఇవాళనే వచ్చి కనీలు బాతేస్తాం మాది ఉన్నది అని అక్కడొకటి రాళ్ళు బాతడం జరుగుతుంది. ఇది ఎట్టి పరిస్థితిలో దేనికైనా తెగించి మాకే జరగాలని, న్యాయం జరగాలని ప్రజలను కోరుకుంటున్నా, మిత్రులను కోరుకుంటున్నా, మీడియా వాళ్ళని కోరుకుంటున్నా, ప్లస్ పోలీస్ బంధాలను కూడా ఒకటే విజ్ఞప్తి ఏంటంటే పేదలు బుక్కెడు నీళ్లు తాగి కంట్రోల్ బియ్యం తిని ఈ ప్లాట్లు కొనడం జరిగింది. వెనుకబడ్డ మారుమూల ప్రాంతంలో అడవులలో ఉండకుండా పట్టణానికి దగ్గర అవుతామని ఆశతో కొన్నాం. మా ఆశను నిరాశ చేయకుండా పోలీసు వాళ్ళు మాకు సహకరించాలని. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్. థ్యాంక్ యూ విజయ. జనగామ జిల్లా వడ్లకొండ బైపాస్ రోడ్డులో 4 ఎకరాల 20 గుంటల భూమి సర్వే నెంబరు 123, 125 అంటే వీరు ఆ గతంలో ఫ్లాట్లు చేశారు. దానికి సంబంధించి నాన్ లేఅవుట్ ఫ్లాట్లు అంటే గతంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన క్రమంలో వీరు ఒక వెంచర్ చేశారు. ఆ యొక్క వెంచర్ లో చాలా మంది బాధితులు అయితే చాలా రూపాయి పోగేసుకొని ఆ యొక్క పిల్లల చదువులకు లేకుంటే పిల్లల పెళ్లిళ్లకు అవసరం వచ్చే విధంగా ఆ యొక్క ప్లాట్లు అయితే కొనుగోలు చేశారు. ఇటీవల కాలంలో ఒక అనంకొండకు చెందిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్ తారుమారు చేసి ఈ యొక్క ల్యాండ్ మొత్తం పూర్తిగా నాది అని చెప్పి ఆ యొక్క సైట్ మీదకి వెళ్ళాడు. సైట్ మీదకి వెళ్ళడంతో బాధితులైతే పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆందోళన చేశారు. నాకు ఆ కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉందంటూ ఆ యొక్క సదరు వ్యక్తి ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారి అనంకొండ జిల్లాకు చెందిన వ్యక్తి నా యొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ లేకుంటే నాకు హక్కు ఉంది అంటూ ఆ యొక్క కోర్టు పరిధిలో ఉండి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని అయితే ఆ యొక్క సైట్ మీదకి వెళ్ళాడు. సైట్ మీదకి వెళ్ళడంతో పెద్ద ఎత్తున ఆ యొక్క బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీనికి సంబంధించి పోలీసులు అయితే సంఘటన స్థలానికి చేరుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇరు వర్గాల వారిని స్థానిక పోలీస్ స్టేషన్ కు పిలిపించే క్రమంలో ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి అనంకొండకు చెందిన వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారి వారు అక్కడ నుండి పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా తిరిగి హనంకొండకు చేరుకున్నారు. అయితే ఆ బాధితులు ఆరోపణ చేస్తున్నారు. ఈ బాధితులు కూడా జనగామ జిల్లాలో మేము గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నామని చెప్తున్నారు. ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారి అయితే నేను స్టేషన్ గన్పూర్ లో చేసుకున్నానని అయితే చెప్తున్నాడు. అంటే మనం చూసుకున్నట్లయితే జ్యుడిషియల్ లో ఎక్కడైతే ఏ ప్రాంతానికైతే రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు ఉంటుందో అక్కడే చేసుకోవాలి. కానీ ఇక్కడ ఈ స్టేషన్ గన్పూర్ కు చెందిన సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నానంటూ చెప్తున్నాడు. ఇది పూర్తిగా జనగామ జిల్లా ప్రాంతానికి చెందిన భూమి, అక్కడే చేసుకోవాలి
చేసుకోవాలి. కానీ ఇక్కడ స్టేషన్ కాన్పూర్ లో చేసుకున్నానైతే కొంత ఆ బాధితులను అయితే కొంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పవచ్చు. ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే 2016 వరకు జుడిషియల్ ప్రాంతంలో జిల్లాలో ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ యొక్క జుడిషియల్ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం వాళ్ళే ఎక్కడైతే ఆ ల్యాండ్ ఉంటుందో అదే మండలానికి సంబంధించిన సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చేసుకోవాలి. కానీ ఇక్కడ 2019లో లేదా 2023లో నేను స్టేషన్ కాన్పూర్ లో ఆ యొక్క పాస్బుక్ పట్ట మొత్తం చేంజ్ చేస్తున్నాను, ఖచ్చితంగా నాది ఈ యొక్క ల్యాండ్ అంటూ ఆ బాధితుల వద్దకైతే కొంత వెళ్లి భయభ్రాంతులకు గురి చేశాడు. స్థానిక పోలీసులు కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా ఈ యొక్క ల్యాండ్ అంటే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క భూముల రేట్లు పెరగడంతో పెద్ద ఎత్తున అయితే కబ్జాలు అయితే పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఒక ముఠాగా ఏర్పడి రియల్ ఎస్టేట్ వ్యాపారులు పేద ప్రజలను అయితే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇలా జరగకుండా స్థానిక అధికారులు కానీ లేకుంటే ప్రజాప్రతినిధులు కానీ ఈ యొక్క పేదలకు అండగా ఉండాలంటే పెద్ద ఎత్తున సుమారు ఒక 50 మందికి పైగా బాధితులు అయితే ఆందోళన చేస్తున్నారు. ఖచ్చితంగా న్యాయం జరగాలంటూ స్థానిక జిల్లా కలెక్టర్ కు అదే విధంగా ప్రజాప్రతినిధులకు అయితే వారు ఆ మెమోరాండం ఇచ్చేందుకైతే సిద్ధమవుతున్నారు. థ్యాంక్ యూ సల్మాన్.